90s అంటే నిజంగా బెస్ట్ డేస్. ఆ రోజుల్లో మా జ్ఞాపకాల్ని బంధించడానికి సెల్ ఫోన్ లేవు. అందుకేనేమో మా జ్ఞాపకాలు చెదిరిపోకుండా మా మనసుల్లో శాశ్వతంగా ముద్రించబడ్డాయి. అలారం అవసరం లేకుండా కోడిపుంజుల కోతతో నిద్రలేగిసిన అమాయకపు ఉదయాలవి. 10 పైసల మిఠాయి తింటూ ఊరు మీద పడి తిరిగిన రోజులవి. ఆ రోజులు మళ్ళీ రావు. చేతిలో మొబైల్ లేకపోయినా ఫ్రెండ్స్తో బాతాకానీ కొడుతూ ఉంటే చాలు, ప్రపంచంతో మాకు పని ఉండేది కాదు. పుస్తకాల్లో రాతల కంటే ఆశా చాక్లెట్ పేపర్లు, సినిమా పేపర్ కట్టింగ్లు పిల్లలు పెడతాయని దాచుకున్న నెమలి ఈకలే ఎక్కువ ఉన్న రోజులవి. వీసీఆర్ రెంట్కు తెచ్చుకుని చూసిన సినిమాలు ఇప్పటికీ గుర్తే. బొత్తాలున్న నిక్కర్లు వేసుకుని బడుల చుట్టూ తిరిగిన గొప్ప రోజులవి. ఆటల్లో బొత్తాలు ఊడిపోతే పిన్నీసులు పెట్టుకుని పరిగెత్తిన బెస్ట్ బ్యాచ్ మాదే. తూనీగ తోకలకు దారాలు కట్టి స్నేహితులతో జీవితాన్ని తృప్తిగా ఎంజాయ్ చేసిన బెస్ట్ డేస్ అవే. పరిగెత్తే మారుతి 800 కనిపిస్తే అదొక అద్భుతం. యమహా RX 100 సౌండ్ వింటే వచ్చే కిక్కే వేరు. ఇప్పుడు ఎన్ని ఫిల్టర్లు వాడి సెల్ఫీలు దిగిన ఆ రోజుల్లో స్కూల్ గ్రూప్ ఫోటోల్లో ఉన్న ఆ స్వచ్ఛమైన నవ్వులు మళ్ళీ రావు. అవకాశం దొరికినప్పుడల్లా ₹2తో సినిమా పాటల పుస్తకాలు కొనుక్కుని ఎంతో శ్రద్ధగా చదివిన రోజులవి. ఫ్రెండ్స్ కోసం పెన్సిల్ని 2 ముక్కలు చేసే మనసులు మావి. శుక్రవారం చిత్రలహరి కోసం వారమంతా ఎదురుచూపుల్లో ఉండే ఆనందం మళ్ళీ రాదు. వర్షం వస్తే కాగిత పడవలు, ఊడిన పొన్ను పాతి పెడితే కొత్త పొన్ను వస్తుందని నమ్మిన అమాయకపు రోజులవి. పవర్ కట్ రాత్రుల్లో కిరోసిన్ దీపాల వెలుగులో అమ్మమ్మ చెప్పే కథలే మాకు నెట్ఫ్లిక్స్. ఆదివారం అంటే రచ్చబండ మీద దెయ్యాల కథలు, ఆరు బయట ముచ్చట్లు, పొద్దెక్కే వరకు నిద్రపోయామని అమ్మమ్మ పెట్టే చివాట్లు. ఎండాకాలంలో మేడ మీద అందరితో కలిసి పడుకుని చందమామ నక్షత్రాలను చూస్తూ నిద్రపోయిన ఆ రోజులు మళ్ళీ రావు. అవసరాలు పరిమితంగా, ఆనందం అపరిమితంగా ఉన్న రోజులవి. ఉన్నంతలో కుటుంబమంతా ఆనందంగా గడిపిన రోజులవి. కపటం ఎరగని బాల్యం నుంచి బంధాలకు సమయం లేని ఈ ప్రపంచంలోకి వచ్చి పడ్డాం, కానీ మా జ్ఞాపకాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అవసరానికి మించి వచ్చిన ఈ సదుపాయాలు మనిషిని తన ఉనికి నుంచి దూరం చేస్తున్నాయి. కొన్నిసార్లు రాత్రి నిశ్శబ్దంలో మళ్ళీ ఒక్కసారి ఆ రోజులు చూడాలనే ఆలోచన మనసుని ఇబ్బంది పెడుతూనే ఉంది. కానీ ఆ రోజులు మళ్ళీ రావు.